హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై వ్యూ ఛానల్. 2007లో విడుదలైన క్లాసిక్ యాక్షన్ డ్రామా ఆవరపాను బాక్సాఫీస్ వద్ద ఆశించిన విజయాన్ని అందుకుంది. టెలివిజన్, ఇతర ఛానళ్ల ద్వారా సినిమా చూసిన సామాజిక మాధ్యమాల వేదికగా ప్రశంసను అందుకున్న మూవీ అది. దాదాపు 19 ఏళ్ల తర్వాత ఇమ్రాన్ హాష్మి, దిశా పటానీ జంటగా ఆవరపాను 2 వచ్చింది. ఈ కథ ఏంటనేది మనం తెలుసుకుందాం. ఆలియా హమీద్ మరణం శివం పండిట్ ఇమ్రాన్ హాష్మి బాధపడుతూనే ఉంటుంది. పుట్టినరోజు సందర్భంగా నివాళి అర్పించేందుకు ఆమె సమాధి దగ్గరికి వెళ్ళిన అక్కడ పసికందు కనిపిస్తుంది. ఆ పాపకు ఆలియా అనే పేరు పెట్టి అనాథాశ్రమంలో చేరుస్తారు. ఆ పాపకు కావాల్సిన అన్ని అవసరాలు దగ్గరుండి చూసుకుంటూ ఉంటాడు. పాపకు దాదాపు 10 ఏళ్ల వయసు వచ్చిన తర్వాత ఓ జంట దత్తత తీసుకుంటుంది. అయితే గుర్తు తెలియని వ్యక్తులు ఆ జంట హత్య చేసి పాపను ఎత్తుకెళ్ళిపోతారు. ఆలియాతో పాటు మరికొంతమంది పిల్లలను కూడా కిడ్నాప్ చేసి బ్యాంకాక్లో తరలిస్తారు. ఆ గ్యాంగ్ను అధికారికంగా పట్టుకోలేమని, అందుకు సాయం చేయమని శివంను కోరుతాడు. ఇంటర్పోల్ ఆఫీసర్ అండ్ సమ్రాత్ మరి బ్యాంకాక్ వెళ్ళి శివంను ఎదురైన పరిస్థితులు ఏంటి, ఆ ముఠా నుంచి ఆలియా సహా చిన్నారులను విడిపించడానికి ఎలాంటి ప్లాన్ వేస్తాడు, ఆ క్రమంలో పరిచయమైన జారా, దిశా పటానీ ఎవరు, మానవ అక్రమ రవాణా చేస్తున్న సికిందర్, అనిరుద్ధన్ రావాలను జారాకు ఉన్న సంబంధం ఏంటి తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఒక మూవీకి సీక్వెల్ వస్తుందంటే దానిపై ప్రేక్షకుల అంచనాలు చాలా బాగుంటాయి. ఆవరపాను వంటి సినిమా అనేసరికి ఆ అంచనాలు కాస్త పెరిగాయని చెప్పొచ్చు. సినిమా అంతా చూసిన తర్వాత అర్థమైన విషయం ఏంటంటే సినిమా చాలా బాగుంది. సీక్వెల్ కంటే ఈ మూవీ చాలా బాగుంది. అయితే సీక్వెల్ చాలా బాగుంది. ఈ కథకు జోడించి మళ్ళీ తీసిన ఈ మూవీ రొమాంటిక్ అండ్ యాక్షన్ థ్రిల్లర్గా తీర్చిదిద్దడం చాలా బాగుంది. దీన్ని ఒక సెపరేట్ కథగా తీసిన కథనంలో చాలా ఆత్మ ఏం దెబ్బతిన్నదో అనేది ఉంటుంది. తనకు బాగా దగ్గరైన ఒక చిన్నాన్ని కాపాడేందుకు కథానాయకుడు ఎంత దూరం వెళ్తాడు అనేది మెయిన్ ఈ కథ. ఎందుకంటే చాలా వరకు ఇందులో చూపించిన ప్రతి ప్లస్ పాయింట్ కూడా అదే. ఎందుకంటే దీంట్లో సపరేట్గా కాకుండా ఒక చిన్నాన్ని కాపాడేందుకు కథానాయకుడు ఎంత దూరం వెళ్తాడు అనేది మనం అంటే ఒకరి ఫిక్స్ అయితే ఎలా ఉంటుందని చెప్పొచ్చు. వరుణ్ డాక్టర్గా సహా చాలా సినిమాల్లో ఇతివృత్తం కనిపిస్తుంది. కాకపోతే దీనిపై నేపథ్యం బ్యాంకాక్ తీసుకోవడం, స్క్రీన్ ప్లే రేసీగా నడపడం, యాక్షన్ సీక్వెన్స్ కారణంగా పెద్ద మూవీ చాలా ప్లస్ పాయింట్ అయింది. ఆయన ప్రాణప్రదంగా ప్రేమించిన ఆలియాను కోల్పోయి దేవదాసులా మారిన శివంను చూపిస్తూ కథ మొదలుపెట్టిన దర్శకుడు ఎక్కువసేపు ఈ వ్యవహారాన్ని సాగదీయకుండా చిన్నారి ఆలియా కిడ్నాప్తో మలుపు తింపాడు. శివం బ్యాంకాక్ వెళ్ళిన తర్వాత కథాకథనంలో అసలు సంఘర్షణ మొదలవుతుంది. సికిందర్ గ్రూప్లో శివం చేరేందుకు చోటు చేసుకున్న పరిస్థితులు ఏంటి, యాక్షన్ ప్రియులకు మెప్పిస్తుందా, ఆ తర్వాత చిన్నారులను దాచిన కంటైనర్ గురించి శివం ఆరా తీయడం, వాళ్ళ గ్యాంగ్లో ఒక నమ్మకద్రోహి ఉన్నాడంటూ వాళ్ళతో వాళ్ళు కొట్టుకుంటూ చచ్చేలా చేసే ప్లాను చాలా గ్యాంగ్స్టర్ సినిమాలో చూసాం. ప్రథమార్థం కూడా చాలా కొత్త ఫార్మాట్లో తీయడం విశేషం. దానికి తోడు శివం బ్యాంకాక్ ఎందుకు వచ్చాడో జారాకు తెలిసిన తర్వాత కథ మరింత ఆసక్తికరంగా మారుతుంది. దాని తర్వాత క్రమంలో ఇద్దరి మధ్య ప్రయాణం, ఆ నేపథ్యాన్ని వచ్చే పాటలు కాస్త సాగతీత కాకుండా వ్యవహారంగా కనిపిస్తాయి. ప్రీ క్లైమాక్స్ ముందు వరకు చాలా బాగా ఇంటర్పోల్ సాయంతోనే శివం బ్యాంకాక్కు అడుగు పెట్టాడన్న విషయం మనకు సికిందర్కు తెలిసిన తర్వాత ఇద్దరి మధ్య అండ్ ఫేస్ ఆఫ్ సన్నివేశాలే ఈ క్రమంలో నడిచే ఎమోషనల్ డ్రామా చాలా బాగుంటుంది. ఆయన కథ ముందుకు సాగడానికి ఉపయోగపడుతుంది. అదేవిధంగా ఇందులో చూపించిన హై వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్ మొత్తం సినిమాకు చాలా బాగా చూపించారు. శివం పండిత్ పాత్రలో ఇమ్రాన్ హాష్మి మొత్తం నటన సెటిల్గా ఉంది. ఎక్కడ కూడా అతి అనిపించదు. చాలా బాగా చేశారు. తన నటన యాక్షన్తో పాత్రలకు కావలసినంత హీరోయిజం తెరపై చూపించే ప్రయత్నం చేశారు. దిశా పటానీ అందంగా ఉంది. ఆమె పాత్ర జస్ట్ ఓకే అని కాకుండా ఇంకా ఇందులో సికిందర్గా ప్రతినాయకుడిగా పాత్రలో అనిరుద్ధన్ రావాల్ నటించారు. సీనియర్ నటుడు పరేష్ రావల్ దర్శకుడు తనయుడిగా ఇది మంచి డెబ్యూ. తనదైన నటన, ఆవబాబా డైలాగ్ డెలివరీతో అనిరుద్ధన్ మెప్పించాడు. షబానా ఆజ్మీ ఈ కీలక పాత్రలో మెరిశారు. మిగిలిన వాళ్ళంతా పరిధి మేరకు చాలా బాగా నటించడం జరిగింది. దానికి తోడుపాటు ఈ ఆవరపాను మూవీ 2 మాత్రం చాలా బాగుంది. చూసే వాళ్ళకి ఎంత మంచి కావాలో అంతవరకు ఈ మూవీ చూసుకోవచ్చు. ఎందుకంటే చూపించిన ప్రతి ఒక్క హావభావాలు కూడా ఈ మూవీని కొత్త రేసులోకి నింపాయనే చెప్పొచ్చు. అండ్ ఇందులో ఇమ్రాన్ హాష్మి ఆల్రెడీ తెలుగులో ఓజీ మూవీలో విలన్గా నడిచిన విషయం మనందరికీ తెలిసిందే. దాని తర్వాత వస్తున్న ఈ మూవీ కాబట్టి చాలా క్యూరియాసిటీ ఉన్నది. ఆయన తెలుగులో మంచి క్యూరియాసిటీ ఏర్పాటు చేసుకున్న ఈ మూవీ చాలా ఎమోషనల్ కంటెంట్ తోటి వచ్చిన ఆవరపాను చాలా బాగుంది. చూసే వాళ్ళకి ఈ మూవీ నుంచి ఒక మంచి మూవీ చూసామన్న క్యూరియాసిటీ మొత్తం 102% ఉంటుంది. సో అదేవిధంగా ఇందులో ఆవరపాను మూవీ చూస్తుంటే నాకు ఏమనిపించింది అంటే చాలా 2007లో వచ్చిన ఆవరపాను సీక్వెల్గా తిరిగిసిన ఈ మూవీ ఆవరపాను 2 బాలీవుడ్ స్టార్ ఇమ్రాన్ హాష్మి, దిశా పటానీ జంటగా నటించిన ఈ మూవీ చాలా వరకు సెటిల్డ్గా సాగింది.
టీజర్ ట్రైలర్ల ప్రమోషన్ కార్యక్రమంలో ఆవరపన్ను 2 సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి. ఇండిపెండెన్స్ డే కానుకగా ఆగస్టు 14న వరల్డ్ వైడ్గా సినిమా రిలీజ్ అయింది. అండ్ అదేవిధంగా ఇందులో సోషల్ మీడియాలో కూడా చాలా వరకు ఈ క్రిటిక్స్ కూడా ఈ మూవీ మీద చాలా బేస్ పెట్టుకొని ఉన్నారు. అనుకున్న విధంగా రిలీజ్ అయిన విధంగా ఈ సినిమా చాలా బ్లాక్ బస్టర్గా దిశగా వెళ్ళిపోయింది. శివం పండిత్గా ఇమ్రాన్ హష్మీ పాత్రకు పూర్తి న్యాయం చేశారు. మాస్ భావోద్వేగభరితం పాత జ్ఞాపకాలను గుర్తు చేసేది ఖచ్చితంగా అద్భుతమైన నటన, హృదయమైన సంగీతం. దిశా పటన్ అద్భుతమైన నటించారు. షబానా ఆజ్మీ సుమార్ ఓ నెటివ్గా రాసుకొచ్చారు. చాలా వరకు సెటిల్డ్గా ఉంది. ఇందులో ఆవరపన్ 2 ఇమ్రాన్ హష్మీతో ఈ సినిమా ప్రధానంగా మాస్ అపీల్స్, నాన్ స్టైలిష్గా ఆధారపడి నడుస్తుంది. ఫస్ట్ హాఫ్ బలహీనంగా కానీ సెకండ్ హాఫ్ మాత్రం మెరుగ్గా మరింత లోతుగా ఉంటుంది. రైటింగ్, కొరియోగ్రఫీ బలహీనంగా కనిపిస్తాయి. మొత్తం మీద ఆవరపన్ 2 పర్వాలేదనిపిస్తుంది. వినోదాత్మక చిత్రం, చాలా యూజర్గా ఉంటుంది. మూవీ ఎక్కడ కూడా బోర్ కొట్టకుండా ఆవరపన్ 2తో ఇమ్రాన్ హష్మీ తన స్టార్ పవర్తో తిరిగి వచ్చారు. 2015 తర్వాత ఆయనకు దక్కాల్సిన విజయం ఇది. గుర్తింపు చాలా వరకు బాగుంది. చూసే వాళ్ళకి ఈ మూవీ ఎంత బాగా నచ్చింది అనేది చూసే వరకు డెఫినెట్గా నచ్చుతుంది. దాంతోపాటు ఇందులో చూపించిన ఒక్కొక్క డైలాగ్ కావచ్చు, డెలివరీ కావచ్చు, ఈ మూవీని చాలా షటిల్గా తీసుకొచ్చారు. దాంతోపాటు ఇందులో ఇమ్రాన్ హష్మీ యొక్క నటన మాత్రం హావభావాలు వేరే లెవెల్లో ఉంటాయి. ఎందుకంటే ఎక్కడ కూడా తన మూవీని ఒక డిసప్పాయింట్ చేయకుండా తన ఒక భుజాలపై వేసుకొని నడిపిన విధానం చాలా బాగుంది. ఇందులో ప్రతి ఒక్క సీన్ కావచ్చు, ఇమ్రాన్ హష్మీ యొక్క సీన్ కావచ్చు, చాలా బాగా వచ్చింది. దాంతోపాటు ఇందులో ఇమ్రాన్ హష్మీ ఒక యాక్షన్ సన్నివేషన్స్ చేయడం కూడా చాలా కొత్త. ఇందులో యాక్షన్ సీక్వెన్స్ కూడా చాలా హై వోల్టేజ్ తోటి ఉంటాయి. ఒక్కొక్క యాక్షన్ ఎపిసోడ్ చాలా బాలీవుడ్ రేంజ్లో, ఎందుకంటే బాలీవుడ్ మూవీ కాబట్టి ఈ రేంజ్లో యాక్షన్స్ ఉండడం సర్వసాధారణం. ఎందుకంటే ప్రతి ఒక్క మూవీ కూడా బాలీవుడ్లో తీసే మూవీ ప్రతి ఒక్కటి యాక్షన్ సీక్వెన్స్ చాలా హై లెవెల్లో క్వాంటిటీలో ఉంటాయి. దాంతోపాటు ఇందులో ఇమ్రాన్ హష్మీ కూడా ఆవరపన్ కూడా చాలా ఈ 2లో సీక్వెల్గా తీసిన మూవీలో చాలా మంచి యాక్షన్ సీన్స్ ఉన్నాయి, ఎమోషన్స్ ఉన్నాయి. సమాజానికి ఒక మంచి మెసేజ్ ఇచ్చే ఓరియంటెడ్గానే ఉన్నది ఈ మూవీ. చూసే వాళ్ళకి ఈ మూవీ చాలా బాగా అనిపిస్తుంది. సో డెఫినెట్గా మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. చూసిన తర్వాత మీకు ఏమనిపించిందో కామెంట్ రూపంలో తెలియజేయండి. దాంతోపాటు ఇమ్రాన్ హష్మీ ఈ మూవీ ఆవరపను ఇందులో ఒక ట్విస్ట్ ఉంటుంది. ఆ ట్విస్ట్ ఏంటంటే బ్యాంకాక్ వెళ్ళిన తర్వాత మనకు రివీల్ అవుతుంది. ఇంటర్వ్యూల తర్వాత చాలా బాగా చెప్పడం జరుగుతుంది. అండ్ చూసే వాళ్ళకు మైండ్ చాలా ఒక కొత్తదనం అనిపిస్తుంది. ఎందుకంటే సడన్గా సర్ప్రైజ్ చేసినట్టుగా మనకు అనిపిస్తుంటుంది. అండ్ ఎందుకంటే ఈ చిత్రంలో ఆలియా శ్రీయసరను యొక్క ఫ్లాష్ బ్యాక్లపై ఎక్కువ ఆధారపడుతూ ఉంటుంది. మొదటి చిత్రంతో సన్నివేశాలను కూడా ప్రస్తావిస్తుంది. అభిమానులను సంతోషపెట్టినప్పటికీ చాలా కథ వేగంగా నడుస్తుంది. నితిన్ కకార్కర్ దర్శకత్వం వహించిన చిత్రంలో పటిష్టమైన చేంజ్ సీక్వెన్స్లు మరియు స్టైల్స్ అండ్ యాక్షన్స్ ఉన్నప్పటికీ అప్పుడప్పుడు ఊహించదగ్గ ట్విస్టులు ఇచ్చి అందరినీ స్క్రీన్ ప్లే తోటి మతి పోగొట్టేశారని చెప్పొచ్చు. అండ్ ఆవరపన్ 2లో ప్రదర్శనలు మరియు నాన్ స్టాప్ అంశాలపై చాలా వరకు క్యూరియాసిటీ ఉంది. దాంతోపాటు ఇందులో ఇమ్రాన్ హష్మీ తీవ్రమైన ప్రతినాయకుడిగా శివం పండిట్ అనే పాత్రలో తిరిగి రావడం, ఆ గతాన్ని గుర్తించే బలమైన అంశాలు ఉండడం, దానికి తగ్గట్టుగా యాక్షన్, బలాలు, అక్రమ రవాణా చుట్టూ తిరిగి అల్లిన కథాంశంతో చాలా బాగా ఉన్నది. అండ్ అదేవిధంగా అంకిత భావంతో తీవ్రమైన నటనను కనబరిచినప్పటికీ సాధారణమైన స్క్రీన్ ప్లేతో కాకుండా ఊహకు అందించి థ్రిల్లింగ్ తోటి ఈ మూవీని చాలా ఒరిజినల్గా తీయడం జరిగింది. ఇమ్రాన్ హష్మీకి ఇది ఒక ప్లస్ పాయింట్, కమ్బ్యాక్ అని చెప్పొచ్చు. సో మా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ, బాయ్.